ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజమాతాంగీదేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులకు కాళభైరవుని అనుగ్రహం మీ అందరిపై ఉండాలి. కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని మనసా వాచా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది. నేను ఒక షార్ట్లో చెప్పాను ఒక మంత్రం గురించి. ఆ మంత్రాన్ని చదువుకుంటే అద్భుతంగా ఉంటుందని దేవతలు కూడా స్మరించినటువంటి ఆ మంత్రం. మరి ఇంత పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో పౌర్ణమి, కార్తీక పౌర్ణమి రోజు ప్రదోష వేళ శుక్రవారం నాడు నవంబర్ 15వ తేదీ శుక్రవారం ప్రదోష వేళలో మనం శివశక్తి సహిత మహాకాళ భైరవ రుద్రహోమం జరుపుకుంటాం. అలాగే ఆ రోజు పరమేశ్వరునికి అభిషేకం కూడా ఉంటుంది. పార్థివలింగానికి కూడా మనం పూజ చేయటం జరుగుతూ ఉంది. మీ అందరూ కూడా మీ ఎన్నో రకాలైనటువంటి బాధలు, కోరికలు, ప్రయత్నాలు అన్నీ ఉంటాయి. అవన్నీ తీరాలని మనసా వాచా కోరుకుంటూ మీ అందరూ కూడా పరోక్షంగా పాల్గొనేటువంటి అవకాశం ఈ పౌర్ణమి హోమానికి ఉంటుంది. తప్పక ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉన్నంత వరకు మీరు ఈ హోమంలో పరోక్షంగా పాల్గొంటారని ఆశిస్తాను. అలాగే మీకు తెలిసిందే కదా, అన్నప్రసాద సేవ మనకు చాలా ఇంపార్టెంట్. అన్నప్రసాద సేవ కూడా ఉంటుంది. మీ తరపున నేను ఇక్కడ చిన్నారులు కావచ్చు, అలాగే బయట కూడా అన్నప్రసాద సేవ కూడా చేయటం జరుగుతుంది. అలాగే ఎవరైనా ఈ పాల్గొనాలి అనుకునేవారు మాత్రం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. మరి అందరికీ ఆరోగ్యం కావాలి, ఐశ్వర్యం కావాలి. మరి మనం పీల్చే గాలి, మనం పూజల్లో వాడేటువంటి ఈ కప్పు సాంబ్రాణీలు కావచ్చు, లేదనుకుంటే ఈ దీపపు కడ్డీలు, ఇవన్నీ ఎక్కడవి? ఇవన్నీ ఎలా ఉంటాయంటే కెమికల్స్ రూపంలో మనకి అనారోగ్యాలను అందిస్తూ ఉన్నాయి. మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ పోవాలన్నా, దుష్టశక్తుల భార్య నుంచి రక్షింపబడాలన్నా ముఖ్యంగా మీరు ఈ పంచగవ్య ప్రమిదలను వాడినట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ ప్రమిదల్ని మీరు వాడండి, అందరికీ కూడా మంచి జరుగుతుంది. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ రిమూవ్ అవుతాయి. అలాగే మీ పూజల్లో ఈ పంచగవ్య కప్ సాంబ్రాణి కానీ, పంచగవ్య ధూప్ స్టిక్ వాడినట్లయితే మీకు చక్కని ఆక్సిజన్ మీ ఇంటికి ఉంటుంది. మరి వీటి కోసం అవసరం అనుకుంటే మీ అందరూ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా మీ ఇంటికి చేరుతాయి. మరొక విషయం ఏమిటంటే, చాలామంది రెమెడీస్ అడుగుతున్నారు. నేను చివరిలో రెమెడీస్ చెప్తున్నాను. మీరు చివరి వరకు చూసినట్లయితే రెమెడీస్ గురించి మీకు అర్థమవుతాయి. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ షేర్ చేయండి, ఒక్క లైక్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేయటం మర్చిపోవద్దు. మీ అందరి ఆదరాభిమానాలతో మనం ఇంకా ముందు మంచి మంచి వీడియోలు చేద్దాం. అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. మకర రాశి నవంబర్ 16 నుంచి 30 వరకు మకర రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం. ముఖ్యమైన వ్యవహారాల్లో మాత్రం సానుకూలంగానే ఉంది. అయితే మితిమీరిన విశ్వాసం మాత్రం కొంత ఇబ్బందులకు గురి చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కానీ, ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ అంత మంచిదైతే కాదు. కొద్దిగా ఏదైనా ప్రాక్టికల్గా ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఇంకా శుక్రుడు వ్యయ స్థానంలో ఉండటం వలన ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా, అంటే పర్వాలేదు, యావరేజ్గా ఉంటుంది, కానీ ఆ అవసరానికి కొంత ఇబ్బంది పడేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. చిన్నపాటి అడ్జస్ట్మెంట్లు ఇవి చేసుకోవటం తప్పితే పెద్దగా భయపడాల్సినటువంటి పరిస్థితి ఉండదు. కాకపోతే ఖర్చులు మాత్రం కాస్త అధికంగా ఉండే సూచనలు ఉన్నాయి. అలాగే కొంతమంది మీ చుట్టూ చేరతారు. వారి చాప కింద నీరులా మీకు ఒక, అంటే కందిరేగ ఎలాగైతే కిందకు వెళ్ళి తొడను కొరికేస్తూ ఉంటుందో అలా మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటారు. అలాంటి వారి నుంచి మాత్రం చాలా తెలివిగా మీరు బయటపడాలి. అలాగే స్త్రీలతో ఏదైనా మీకు
ఇబ్బందులు ఉన్నట్లయితే, వివాదాలు ఉన్నట్లయితే అవి కూడా ఒక సెటిల్ చేసుకునేటువంటి పరిస్థితులు అయితే ఈ రాశి మగవారికి ఉంటుంది. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలలో కూడా కాస్త వేగం తగ్గే సూచనలు అయితే ఉన్నాయి. దూర ప్రయాణాలు మాత్రం బాగానే ఉంటుంది. అనుకోని సమస్యల కారణంగా ముఖ్యమైనటువంటి పనులు కూడా వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే వస్తాయి. ఏదో సడన్గా ప్రాబ్లం రావటం. అలాగే రుణ ప్రయత్నాలు ఎవరైనా చేస్తే అవి ఫలించే సూచనలు అయితే ఉన్నాయి. ఇక కోర్టు వ్యవహారాలు మాత్రం కాస్త ఎదురుదాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి. జాగ్రత్తగా డీల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే వాయిదాలు వేయించుకోండి. ఇక స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కూడా వాయిదా వేయండి. ఎందుకంటే ముందు డాక్యుమెంట్స్, దాని తాలూకు వ్యవహారాలు, హద్దులు, పక్కన ఉన్నాడు ఏంటి, ఇవన్నీ పరిశీలన చేసుకొని అప్పుడు మీరు ముందుకు వెళ్ళండి. లేకపోతే మీ ఆలోచన అంతా డ్యామేజ్ అయిపోతుంది. డ్రైవింగ్ పరంగా చూసినట్లయితే ఏదైనా మీరు డ్రైవింగ్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు కాకుండా ఎక్స్పర్ట్స్ ఎవరైనా డ్రైవర్ని ఎవరినైనా పెట్టుకొని వెళ్ళటం మంచిది. అలాగే మీ జీవిత భాగస్వామితో ఎలాంటి మనస్పర్ధలు వచ్చినా మీరు కాస్త పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప తెగే వరకు లాగటం అంత మంచిదైతే కాదు. వివాహం కాని వారికైతే మీ ప్రయత్నాలు ముందుకు తీసుకువెళ్ళండి, సానుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులకు కూడా సానుకూల ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయ నాయకులు ప్రతి నిమిషం కూడా ప్రజల మధ్యలో ఉండాలి. అలా ఉంటేనే మీరు వారి నమ్మకాన్ని మీరు పొందుతూ ఉంటారు. అయితే కొంతమంది వ్యక్తులు ప్రజలకు మిమ్మల్ని దూరం చేయాలని తప్పుడు ఆరోపణలు, అలిగేషన్స్ మీ మీద చేసే సూచనలు ఉన్నాయి. అలాంటి వారితో కాస్త కేర్ఫుల్గా ఉండాలి. ఉద్యోగస్తులు బాగానే ఉంది. మీకు ఏదైనా ఒక అదనపు బాధ్యతలు అప్పచెప్పినా సరే చక్కగా చేస్తారు. పై అధికారుల ప్రశంసలు ఉంటాయి. మీ సహ ఉద్యోగుల సహకారం కూడా లభిస్తూ ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంది. మీ వ్యాపారంలో నూతన మార్పులు అయితే తీసుకువస్తారు. నూతన పెట్టుబడులు అయితే మాత్రం పెట్టకండి. భాగస్వామ్య వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంటుంది. మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసినటువంటి లాభాలు అయితే కనిపిస్తుంది. షేర్ మార్కెట్కి కాస్త దూరంగా ఉండటం చాలా అవసరం. చిరు వ్యాపారస్తులకైతే లాభాలు సంపాదించుకుంటారు. ఏదైతే సినీ, టీవీ, ఇతర కళాకారులు ఉంటారో వారందరికీ అవకాశాలు నిదానంగా వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. ఆరోగ్యపరంగా కేర్ఫుల్గా ఉండాలి. స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. విద్యార్థులైతే చదువు మీద శ్రద్ధ పెట్టాలి. ప్రేమికులకు అనుకూలంగానే ఉంది. మరి 19, 21, 28 తేదీల్లో పూర్తిగా మీకు ఫేవరబుల్గా ఉంటుంది. 16, 23, 26 కాస్త ఫేవరబిలిటీ అనేది తగ్గుతూ ఉంది. మరి ఈ మకర రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ మకర రాశి వారు శుక్రుడికి చిన్న మంత్రం చదువుకుంటే సరిపోతుంది. ఓం శుం శుక్రాయ నమః, ఓం శుం శుక్రాయ నమః. ఈ మంత్రాన్ని ఉదయం సాయంత్రం 18 టైమ్స్ చదువుకుంటే సరిపోతుంది. అంటే మీ మనసులో ఏదైతే ఉందో ఆలోచన, అది ముందుగా ఆలోచన చెప్పుకొని ఆ శుక్ర గాయత్రి చదివితే ఆ అమ్మవారు, ఆ శుక్రుడు కూడా మీకు అనుకూలంగా ఉంటారు. ఇక బొబ్బర్లు, ఎవరికైనా సరే బొబ్బర్లతో తయారు చేసిన పదార్థాలు పెట్టినా వికలాంగులకి, లేదంటే అనాథలకి, లేదు బొబ్బర్లు ఉడకబెట్టి దేశవాళీ గోవుకు పెట్టినా మంచి ఫలితాలు వస్తాయి. అది మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. కాళభైరవుడు ఆశీస్సులు అందరికీ ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.